అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీకందరికీ యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. యేసు ప్రభువారు అలనాడు శిలువపై పలికిన 7 మాటలను మనము ఆత్మీయ ఆహారముగా స్వీకరిద్దాం. ఆయన దాని మీద పలికిన మాటలు ఇప్పుడు మనం వినబోతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కొన్ని నిమిషాలు ఈ ఆత్మీయ ఆహారానికి కేటాయించి జాగ్రత్తగా ఈ మాటలు వినాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. మీకందరికీ హ్యాపీ గుడ్ ఫ్రైడే. దేవునికి స్తోత్రం. యేసు శిలువపై పలికిన 7 మాటలు. జీసస్ స్పోక్ 7 వర్డ్స్ ఆన్ క్రాస్. మొట్టమొదటిది లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఈ మాట శిలువపై యేసు ప్రభువారు మొట్టమొదట పలికారు. తండ్రి, వీరేం చేయుచున్నారో వీరెరగరు గనుక వీరిని క్షమించు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మొట్టమొదటి మాటగా యేసు ప్రభుల వారు ఆ శిలువ మీద పలుకుతూ ఆయన మాట ఏమంటున్నాడంటే, ఇందులో ముఖ్యమైనది గమనించవలసింది ఏంటంటే క్షమించుము అని అంటున్నాడు. ఈ క్షమాపణ అనేది చాలా ప్రాముఖ్యమైంది. అందుకే కాబోలు దేవుడు క్షమాపణను మరి ఆ శిలువపై ఉండి పలుకుతూ ఉన్నాడు. ఎవరి గురించి పలుకుతూ ఉన్నాడు అనంటే, అక్కడున్న శిలువ దగ్గర నిలబడ్డ ప్రజలందరితో పలుకుతూ ఉన్నాడు. యూదులతో పలుకుతూ ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళు యేసు ప్రభుల వారిని ఇష్టం వచ్చినట్లుగా కొట్టారు, హింస పెట్టారు, నిందించారు. ఆయన ప్రేమను వారు కనుగొనలేకపోయారు. కాబట్టి యేసు ప్రభుల వారు వారిని ఎంతగా ప్రేమించానో వారికి ఆ జ్ఞానము లేదు గనుక, తండ్రి వీరిని క్షమించు అని యేసు ప్రభుల వారు ప్రాధేయపడుతూ ఉన్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు యేసు ప్రభుని నమ్ముకున్న నీవు, నీ యొద్ద ఈ క్షమాపణ ఉన్నదా? నువ్వు ఇతరులను క్షమిస్తున్నావా? నీవు నీ శత్రువులను క్షమిస్తున్నావా? నీ బంధువులను క్షమిస్తున్నావా? నీ ఇరుగు పొరుగు వారిని క్షమిస్తున్నావా? ఒకవేళ నీవు క్షమించినట్లయితే ఆ తండ్రి నిన్ను క్షమించిన ప్రకారం నీవు ఇతరులను క్షమించు. అప్పుడు ఆ యేసు ప్రభుల వారు నిన్ను క్షమిస్తాడు. ఎందుకంటే నీ పాపంలో కొరకై ఆయన శిలువ మీద తన రక్తాన్ని చిందించాడు. అందుకే ఆయన నిన్ను ప్రేమించి ఆయన క్రయధనం చెల్లించాడు గనక నీవు కూడా ఆయనను, ఇతరులను క్షమించు. ఆయన చేసిన విధంగా, ఆయన ఏ విధంగా క్షమించాడో నీవు కూడా క్షమించాలి. రెండవ మాట, లూకాసు వార్త 23వ అధ్యాయం 43వ వచనం. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు ఆ శిలువపై వ్రేలాడుతూ పలుకుతున్న మాట ఏమంటున్నాడండి? నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు అని యేసు ప్రభువారు అంటున్నాడు. అక్కడ శిలువ మీద 2 దొంగలు వ్రేలాడుతూ ఉన్నారు. ఒక దొంగ కుడివైపునున్నాడు, ఒక దొంగ ఎడమ వైపునున్నాడు. సరే, వాళ్ళిరువురు అయితే దొంగలు. యేసు ప్రభు మాత్రము ఆయన దొంగ కాడు. ఆయన సత్యవంతుడు. ఆయనలో అబద్ధం లేదు, స్వార్థం లేదు. ఆయన ప్రేమగల దేవుడు. కాబట్టి ప్రజలందరి కొరకు ఆయన త్యాగం చేస్తూ ఉన్నాడు. అయితే ఒక దొంగ అంటున్నాడు, నీ రక్తంలో నన్ను కడుగు, నేను కూడా ఆ పరలోకంలో నీతో ఉండేటట్లు నాకు సహాయం చేయి, ఆ పరదేశంలో ఉండాలా ప్రభువా అని విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు.
దేవుని బిడ్డలారా, ఆ విజ్ఞాపనను దేవుడు విని అప్పుడు అతనితో ఈ మాట అంటున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. అంటే ఆయన గ్యారంటీ ఇచ్చేసేస్తున్నాడు అక్కడే. నేను తర్వాత చూస్తానని అనడం లేదు. అప్పటిదప్పుడే రిజల్ట్ వచ్చేసింది ఆ దొంగకు. ఇంకొక దొంగ అంటున్నాడు, ఆ మొట్టమొదట నిన్ను నీవు తప్పించుకొని మమ్మల్ని తప్పించు అని అంటున్నాడు. మూర్ఖంగా మాట్లాడుతున్నాడు. కానీ ఒక దొంగ ఆ మోక్షానికి వెళ్ళాడు, ఒక దొంగ నరకానికి వెళ్ళిపోయాడు. కాబట్టి ఈ రోజున నేడు నీవు కూడా ఆ పరదేశంలో ఉండాలి అని అంటే యేసు ప్రభు యొక్క సన్నిధిలో అడుగు, అయ్యా నేను కూడా పరదేశంలో నీతో ఉండాలి అని. దేవుడు నీకు కూడా గ్యారెంటీని ఇస్తాడు. మూడవ మాట, యోహాను సువార్త 19వ అధ్యాయం 26-27 వచనాలు. అమ్మ, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ సిలువపై వ్రేలాడుతూ మూడవ మాటగా యేసు ప్రభుల వారు తల్లిని చూస్తూ, ఎందుకంటే యేసు ప్రభు వారు తను జీవించినంత కాలము ఆ తల్లితో తాను గడిపాడు. తల్లి చాలా ప్రేమించింది యేసు ప్రభువారిని. అయితే యేసు ప్రభుల వారు ఆ శిలువ మీద వ్రేలాడుతూ తల్లికి తనకు దూరం ఏర్పడింది. ఇక కొంతసేపటికి తాను తన ప్రాణాన్ని విడుస్తాడు గనక ఆమె ఒంటరిగా ఉండకుండా ఉండడానికి అక్కడ యోహానును చూయిస్తూ అంటున్నాడు. ఏమంటున్నాడంటే, ఇదిగో నీ కుమారుడు అని అంటున్నాడు. అంటే అప్పటి నుండి మరి యేసు ప్రభుల వారు తల్లికి ఆ కుమారుని పరిచయం చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఇదిగో నీ తల్లి అని ఆ యోహానుకు పరిచయం చేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రోజున అమ్మలను పోగొట్టుకున్న కుమారులారా, కుమార్తెలారా, ఈ రోజు నుండి ప్రభువు నీ తండ్రి. కాబట్టి నీవు ఆయనను తండ్రిగా భావిస్తే ఆ బాధ్యతను నీ పట్ల, నీ కుటుంబం పట్ల నెరవేరుస్తాడు. కాబట్టి మూడవ మాటగా యేసు ప్రభుల వారు అమ్మను కుమారునికి పరిచయం చేస్తూ ఉన్నాడు, కుమారుణ్ణి అమ్మకు పరిచయం చేస్తున్నాడు. నాలుగవ మాట, మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. నా దేవా, నా దేవా, నన్నెందుకు చెయ్యి విడిచితివి? ఇక్కడ ఈ మూడు మాటలేమో తండ్రితో మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడున్న ప్రజలతో మాట్లాడుతూ శారీరక సంబంధమైన మాటలు మాట్లాడుతున్నాడు. ఇక్కడ నుండి తండ్రికి తనకు ఎడబాపు కలుగుతుంది గనక మిగతా 4, 5, 6, 7 మాటలు కూడా తండ్రికి తనకు ఎడబాపు కలుగుతుంది గనక ఈ మాట మాట్లాడుతున్నాడు. నా దేవా, నా దేవా, నా చెయ్యి ఎందుకు విడిచితివి? తండ్రి అయిన దేవుడు కుమారుని చెయ్యిని విడిచిపెడుతూ ఉన్నాడు. ఆ సందర్భంలో మాట్లాడుతున్న మాట ఇది. యేసు ప్రభుల వారు మధ్యాహ్నం 1:25 అవుతుంది. తండ్రికి కుమారునికి ఎడబాపు జరుగుతూ ఉంది. అనగా తండ్రి చేతిని విడిచిపెట్టే సమయము ఆసన్నమైంది. ఆ యెహోవా దేవుడు తండ్రిగా పని చేస్తున్నాడు. యేసు ప్రభుల వారు కుమారుడుగా పని చేస్తూ ఉన్నాడు. తను చెయ్యి విడిచిపెట్టినాడు. అప్పుడు భయంకరమైన తెర చిరిగినట్లుగా వాక్యంలో చూస్తూ ఉన్నాం. చీకటి కమ్ముకుంది, గాలి విసురుతుంది, నానా బీభత్సం సృష్టిలో జరుగుతూ ఉంది. అక్కడున్న వారందరూ చూస్తూ ఉన్నారు. యేసు ప్రభువారు 4వ మాట మాట్లాడుతున్నాడు. నా దేవా, నా దేవా, నా చెయ్యి ఎందుకు విడిచితివి? ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, దేవుని నమ్ముకున్న నీవు దేవుని యొక్క చెయ్యిని విడవకుండా జాగ్రత్తగా పట్టుకోవాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను.
యేసు ప్రభువు చెయ్యి విడిచాడు తండ్రి. కాబట్టి ఈ రోజున నీవు నీ తండ్రి చెయ్యి విడిస్తే నీకు కూడా భయంకరమైన ఆపదలు, శోధనలు, కష్టాలు చుట్టుకుంటాయి. కాబట్టి నీవు ఆ తండ్రి చెయ్యిని విడవకుండా ఉండాలని ప్రభువు కోరుతూ ఈ మాటలు సెలవిస్తున్నాడు. 5వ మాట ఏమంటున్నాడంటే, నేను దప్పిగొనుచున్నాను. యేసు ప్రభుల వారికి 5వ మాటగా దప్పిక తనకు వేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనుషులమైన మనం ఈ ఎండాకాలంలో ఎక్కువ నీరు తాగుతూ ఉంటాం. ఎందుకు అంటే దప్పిక ఎక్కువ వేస్తూ ఉంటుంది. ఈ వేడిమికి మనలో ఉన్న నీరు ఎవాపరేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి మనకు దప్పిక ఎక్కువ వేస్తుంది. యేసు ప్రభుల వారు కూడా ఎర్రటి ఎండలో 12 గంటల నుండి 3 గంటల వరకు తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ, అనగా ఉదయం 9 గంటల నుండి ప్రారంభమవుతుంది సిలువ మోయడం. 3 గంటలకు సిలువలో వ్రేలాడుతాడు. అప్పటి నుండి మాటలు ఒక్కొక్కటి పలుకుతూ ఉన్నాడు. ఇది 5వ మాటగా నేను దప్పిగొనుచున్నాను అంటున్నాడు. దప్పిక యేసు ప్రభు కలిగి ఉన్నాడు. అప్పుడు అక్కడున్న యూదులు దాహమవుతుందనగానే వాళ్ళు చిరుక ముంచి ఆ స్పంజీతో యేసు ప్రభు వారి నోటికి అందిస్తారు. యేసు ప్రభుల వారు ఆ నీళ్లను, ఆ స్పంజీని నోటికి తగిలినప్పుడు అది చేదుగా ఉన్నట్లుగా వాక్యంలో చూస్తున్నాం. ఆ చేదు ఎవరు త్రాగలేరు. అందుకు ఆయన తృణీకరించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ చేదు ఎవరో కాదు, మనమే, మన పాపమే. మనుషుల యొక్క పాపము ఆయనకు చేదుగా కనబడుతుంది. ఈ రోజున యేసు ప్రభు రక్తము ఎందుకు నీ కొరకు ఆ 2026 సంవత్సరాల క్రిందట కార్చాలంటే ఆ చేదును తీసివేసుకొని తీపిగా మార్చుకోవడానికి, తీయగా కనబడడానికి దేవుడు ఈ యొక్క రక్తాన్ని కార్చాడు. కాబట్టి నీవు చేదుగా యేసు ప్రభు కనబడకు, నీవు ఆయనకు మధురంగా కనబడాలి. అప్పుడు ఆయన స్వీకరిస్తాడు. తన ప్రాణాన్ని పెట్టి నీకు రక్షణనిచ్చాడు. ఆయన నీ దాహాన్ని తీరుస్తూ ఉన్నాడు. నీవు పడవలసిన శిక్ష యేసు ప్రభుల వారు పడ్డారు. కాబట్టి అది జ్ఞాపకం పెట్టుకొని యేసు ప్రభు యొక్క దాహాన్ని తీర్చే దానవుగా ఉండాలి. రక్షింపబడ్డ నీవు అనేకులకు సువార్తను, మంచి మాటలను చెప్పు. వారి దాహాన్ని కూడా నువ్వు తీర్చిన దానవవుతావు. కాబట్టి దేవునికి స్తోత్రం. 5వ మాటగా యేసు ప్రభుల వారు దప్పిగొనుచున్నాను అంటున్నాడు. ఎవరైతే రక్షింపబడలేదో వారందరి కొరకు యేసు ప్రభు దప్పిక కొంటున్నాడని ఈ మాటలు తెలియజేస్తున్నాను. 6వ మాట సమాప్తమైనదని పలికెను. అదేవిధంగా యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. యేసు ప్రభుల వారు సమాప్తమైనదని పలుకుతూ ఉన్నాడు. అనగా ఆయన ఈ సృష్టినంతా చేసి సమాప్తం చేశాడు. అదే ప్రకారము ప్రజలందరి దోషము తన మీద వేసుకొని మనకు ఆయన విడుదలనిచ్చాడు. మనకు ఆ మోక్షాన్ని ప్రసాదించడానికి ఆయన సమాప్తం చేశాడు. సృష్టినంతా 6 దినాలలో సమాప్తం చేశాడు. కాబట్టి మన పాపాన్ని కూడా సమాప్తము చేస్తూ ఉన్నాడు. ఆయన సిలువలో బలి అవుతూ ఇక సమాప్తము చేస్తున్నాను అని అంటున్నాడు. అప్పుడు ప్రజలందరూ ఏమనుకున్నారంటే యేసు ప్రభుల వారు చనిపోతున్నారేమో, అయిపోయిందిగా, సమాప్తం అని చెప్పి తల వంచాడు. అప్పుడు అనుకున్నారు చనిపోయాడు అని అనుకున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారు చనిపోయారని చెప్పి బల్లెం తీసుకొని ఆయన కడుపులో పొడుస్తారు. పొడవగానే ఆ కడుపులో నుండి నీరు, రక్తము చిమ్ముతుంది. ఆ చిమ్మగానే అక్కడ ఒక వ్యక్తి కంట్లో ఆ రక్తము పడుతుంది. తను
గుడ్డివాడు, ఒక కన్ను కనబడుతుంది, ఒక కన్ను కనబడదు. ఆ రక్తము తన కంట్లో పడగానే తను కింద కూర్చొని తను కళ్ళను తుడుచుకొని చూసేసరికి తన కళ్ళు తేటగా కనబడుతూ ఉంటాయి. హల్లెలూయా. అనగా తను సమాప్తమైంది అని అనుకునే సమయంలో కూడా ఆయనకు స్వస్థతను దేవుడు అనుగ్రహించాడు. తన తర్వాత తను ఆ కళ్ళు కనబడుతున్నాయని తెలుసుకొని యేసు ప్రభువును స్వంత రక్షకుడిగా అంగీకరించినట్లు చరిత్ర చెప్తూ ఉంది. అనగా సమాప్తము అయింది అని అనుకున్నారు, కానీ తనలో ఇంకా ప్రాణం ఉంది, అప్పుడే సమాప్తం కాలేదు. అందుకే ఆ రక్తము నీళ్లు బయటికి వచ్చాయి. అయిన తర్వాత 7వ మాట, లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనం. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని యేసు ప్రభువు వారు 7వ మాటగా పలుకుతూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? తన ఆత్మను తండ్రికి అప్పచెప్తూ ఉన్నాడు. నిజమే, దేవునికి స్తోత్రం. ఈ ఆత్మ ఎవరిచ్చారండి? ఆ తండ్రి ఇచ్చాడు. మరి యేసు ప్రభు చనిపోయేటప్పుడు ఆత్మను ఎవరికి అప్పచెప్తున్నాడు? తండ్రికి అప్పచెప్తున్నాడు. ఈరోజు నీవు మరణపడక మీద ఉన్నావేమో, చనిపోవడానికి సిద్ధంగా ఉన్నావేమో. ఈరోజు చనిపోకముందు నీ ఆత్మ కూడా దేవునికి అప్పచెప్పి చనిపోవాలని ప్రభు పేరట కోరుతూ ఉన్నాను. ఎందుకు అనంటే ఈ ఆత్మ ఆయనది గనక తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళిపోక తప్పదు. అది నువ్వే ముందు ఆయనకు అప్పచెప్పాలి. అప్పచెప్పే ముందు నీ హృదయము, నీ ఆత్మ పరిశుద్ధంగా ఉండాలి. యేసు ప్రభువు వారి ఆ ప్రశస్తమైన రక్తం చేత నీవు కడగబడిన వాడవైతే నీ ఆత్మ ఆ పరలోక రాజ్యంలో ఉంటుంది. కాబట్టి 7వ మాటగా తండ్రికి యేసు ప్రభువారు ఆత్మను అప్పచెప్తూ ఉన్నాడు. అదే ప్రకారము బైబిల్లో చాలామంది భక్తులు కూడా వారి వారి ఆత్మలను దేవునికి అప్పచెప్పినట్లుగా వాక్యంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవునికి స్తోత్రం. ఈ రోజున ఈ 7 మాటలు ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా, శుభశుక్రవారపు సందర్భంగా మాటలు విన్నాం. కాబట్టి మీరు ఈ మాటల ద్వారా ఫలించి అభివృద్ధి పొంది లోకాన్ని విస్తరించాలని ఈ మాటలు చెప్తూ ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ.